శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 826వ నామము ప్రసవిత్రి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సమస్తమును పుట్టించినది అని అర్థం. అమ్మవారు ఈ విశ్వంలోని అతి చిన్నదైన కీటకం నుండి బ్రహ్మదేవుని వరకు 84 లక్షల జీవరాశులను, స్థానజంగమాది రూపాలను, గ్రహములను, నక్షత్రములతో కూడిన ఖగోళ విశ్వమును, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా సమస్త దేవగుణమును పుట్టించింది. పంచభూతములను, అనేక కోటి బ్రహ్మాండములను సృష్టించింది ఆ తల్లి. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఆ జనని గర్భం నుండి ఉద్భవించినవే. సాలెపురుగే మనకు తెలిసే అతి చిన్న పురుగు కదా. అటువంటి సాలెపురుగు గూడుగా కట్టిన దారమును భక్షించే కీటకములు ఉన్నాయంటే మనం నమ్మగలమా? అదేవిధంగా బ్రహ్మదేవుని కంటే పెద్ద జీవుడు లేడు. ఈ విధంగా అల్పప్రాణి నుంచి బ్రహ్మ పర్యంతం అంటే నీచ జన్మమైన కీటకాదుల నుంచి కూడా పుణ్యజన్మములైన బ్రహ్మాది దేవతల వరకు అందరినీ జన్మించి ఆ తల్లి ప్రసవిత్రి అనే వసన్యాది వాగ్దేవతల చేత కీర్తింపబడింది. భగవంతుడే ఈ సమస్త సృష్టికి జన్మప్రదాత అన్న విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగంలోని 17వ శ్లోకంలో వివరించారు. ఈ సమస్త జగత్తుకు దాతను అనగా ధరించువాడును నేనే, అట్లే కర్మఫలములను ఇచ్చువాడును నేనే, తల్లియును తండ్రియును తాతయ్యను నేనే, తెలుసుకొనదగిన వాడును నేనే, పవిత్రుడను ఓంకారమును నేనే, ఋగ్వేదము సామవేదము యజుర్వేదములను నేనే. ఈ విధంగా ఈ సృష్టి పుట్టుకకు కారణం పరబ్రహ్మ స్వరూపమే. సృష్టి అన్నది భగవంతుడి నుంచే ఉద్భవిస్తుంది, అందుకే ఆయన దానికి తండ్రి. సృష్టికి ముందు ఆయన అవ్యక్తమైన భౌతిక శక్తిని తన హృదయం నందు ఉంచుకుంటాడు. కాబట్టి ఆయన జగత్ సృష్టికి అమ్మ అయినాడనమాట. ఆయనే ఈ విశ్వ సృష్టిని భరించేవాడు, పోషించేవాడు. అందుకే ఆయన సమస్త సృష్టికి సంరక్షకుడు. ఆయనే సృష్టికర్త, బ్రహ్మదేవుని తండ్రి. అందుకే ఆయన సమస్త విశ్వమునకు పితామహుడు అయ్యాడు. అదేవిధంగా వేదాలు, ఉపనిషత్తులు ఈ మొదలైనవన్నీ కూడా పరమాత్మ స్వరూపం నుంచే ఉద్భవించాయి. ఈ సమస్త సృష్టి అంతా కూడా తన్నుంటే ఉద్భవించిందని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలోని 3-4 శ్లోకాల్లో వివరించారు. అర్జున, నా మహాద్బ్రహ్మస్వరూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయమైన బీజమును ఉంచదును. ఆ జడచేతన సంయోగం వలనే సర్వభూతముల ఉత్పత్తి జరుగుతుంది. నానా యోనుల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని అనగా సర్వప్రాణులకు ప్రకృతియే తల్లి, నేను జనకుణ్ణు. ఆకాశం మొదలు ప్రపంచం గొప్పగా జనింపచేయు తల్లి కనుక పరదేవత లలితాంబిక ప్రసవిత్రి అనే నామంతో కీర్తింపబడింది. ఈ విషయము విష్ణు ధర్మోత్తరమునందు ప్రజలను పుట్టించుటచే సవిత అని చెప్పబడుచున్నది. భగవతి పురాణమునందు బ్రహ్మ మొదలు స్థావరాంతము ఏ దేవి వలన జనించనో మహాదాది విశేషము జగత్తు ఏ దేవి వలన జనించనో అట్టి సకలార్థములను సృజించు పరాదేవిని స్తుతించుచున్నాము అని రాసి ఉందన్నమాట. కాబట్టి ప్రసవిత్రి అనే నామంతో మనము మనసా వాచ కర్మణ శ్రద్ధతో పూజిస్తూ ఉంటే ఈ శరీరాన్ని ఇచ్చింది ఒక తల్లి అయితే ఈ జీవిని జన్మనిచ్చినది ఆ తల్లి జగన్మాత. మనకి శరీరాన్ని జన్మనిచ్చిన తల్లి కొంతకాలమే ఉంటుంది. తర్వాత మనల్ని ఈ శరీరము మట్టిలో కలిసిపోయేదాకా మనల్ని రక్షిస్తూ తర్వాత కూడా ఈ ఆత్మని తనలో కలుపుకునే మోక్షాన్ని ప్రసాదించే ఆ జగజ్జన్ని మనము ప్రసవిత్రి అనే నామంతో పూజిస్తూ ఉంటే మనం నామంలో చెప్పుకున్న విధముగా తిరిగి మళ్ళీ ఈ సంసార బంధనాల్లో చిక్కుకోకుండా, తిరిగి మళ్ళీ జన్మ లేకుండా మనల్ని మోక్షం
ప్రసాదించి మనకి మోక్షాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకోగలుగుతుంది. అప్పుడు ఎలాంటి బాధలు ఉండవు కదా. దానికోసం మనము ఆ జగన్మాత అయిన అమ్మని మనం పూజించాలి. ఆ అమ్మ శరణు వేడాలి. ఆ అమ్మ పాదాలు మనం మనసా వాచా కర్మణ సర్వస్వ శరణాగతి వేడి ఆ తల్లి పాదాలు మనం పట్టుకోవాలి. శ్రీమాత్రే నమః.